ఒంగోలు జాతి గిత్తలు అంటే నేను తక్కువ చూశాను. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అయితే అసలు చూసుకోవడం ఉండుండ్రు. కానీ ఇక్కడ ఉన్న రైతులైతే మాత్రం మీ అందరికీ బాగా పరిచయమే. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తే ముందు కనిపించేవి, ముందు దర్శనం ఇచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే పొద్దున్న సాయంత్రం దాకా రైతు అనే వాడికి ఎప్పుడూ కూడా సహాయపడతా ఉండేవి ఒకప్పుడు. ఇది అయితే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఇంకా పనిముట్లు వచ్చినాయి. వీటిని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అయితే జాతిని ఇంకా పెంపొందించాలన్నా, ముందు పెంపొందించడం పక్కన పెడితే కనీసం బతికించాలంటే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పోటీలు జరిగితేనే దాన్ని కొద్దో గొప్ప ఈ జాతిని బతికించే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, వేదిక పైన మా వైపు నుంచి, వేదిక ముందు నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి నుంచి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరుండటం వల్లే ఇది ఇంకా పెంపొందుతా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.